సో ఐ హోప్ అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారనుకుంటున్నాను. చెప్పాలి, 100% చెప్పాలి. ఓకే సార్. ఓకే, ఓకే ఓకే సార్. ఫస్ట్ మాన్యువల్గా అడుగుతాను, తర్వాత పర్టికులర్స్ నేను టైప్ చేస్తాను. సో వాటి గ్రూప్ సంబంధించి గ్రూప్ చెప్పాలి, యాజ్ యూజువల్గా ఫంక్షన్కి కూడా చెప్పాలి. ఓకే, బీ రెడీ. ఓకే ఓకే, మ్యూట్లో పెట్టుకోండి. ఎవరైతే నేను అడుగుతానో వాళ్ళు మాత్రమే మ్యూట్ ఆన్ చేసి చెప్పాలి, ఎందుకంటే నాయిస్ వస్తుంది బ్యాక్ సైడ్. ఓకే, సాయి కుమార్ అండ్ సాయి గోవింద్ ఓకే సార్. మ్యూట్ పెట్టుకోవాలి, నేను అడిగిన వాళ్ళు మాత్రం చెప్పాలి. ఓకేనా? మ్యూట్ పెట్టుకుంటాను సార్. యా, ఒక 2 minutes చూద్దాము, ఇంకా జాయిన్ అవుతారు. తర్వాత టుడే మనము పోర్టల్, టాలీ పోర్టల్ ఎగ్జామ్ది, ఆన్లైన్ అసెస్మెంట్ ఎగ్జామ్ది ఎలా ఓపెన్ చేయాలని చూపిస్తాను. ఓకే, మీ మెయిల్స్కి వచ్చాయి కదా, ఆ మెయిల్స్కి వచ్చినప్పుడు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి, ఓకే, ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు చూపిస్తాను. ఓకే సార్ సాయి కుమార్ మాట్లాడుతున్నాను. నాకు మెయిల్ లేదు కదా సార్, పోర్టల్ సాయి కుమార్, అందుకోసం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవును అని సార్, అవును. చూపిస్తుంది. అవును సార్. కొత్తగా ఎవరైతే అసలు ఎగ్జిస్ట్ కాకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే వచ్చేస్తుంది. అట్లా ఎగ్జిస్ట్ అయిన వాళ్ళకి రావు అనమాట. సో రిమైనింగ్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళందరూ ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేసుకొని రాసుకోండి, ప్రాబ్లం లేదు. రాసుకున్న తర్వాత మీరు ఏదైనా మిస్టేక్స్ చేసినా కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ అక్కడే ఉంటాయి, మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి. క్వశ్చన్ ఆన్సర్లో రాసుకోండి, ఒక బుక్ పెట్టుకొని 300 క్వశ్చన్స్ వరకు ఉంటాయి, ఆ 300 క్వశ్చన్స్ రాసుకోండి, ఆన్సర్లు కూడా ఎప్పటికైనా ఉపయోగపడతాయి. ఓకే, యా, రెడీ. సో మనకి ఎంట్రీస్ నోటికి వచ్చేయాలమ్మా. మనకి ఎంట్రీస్ అనేది నోటికి వచ్చేస్తే మనకు బాగుంటుంది, ఎందుకంటే రేపు వాళ్ళు అడిగినప్పుడు కూడా మనకు మౌత్తోనే అడుగుతారు కాబట్టి మనం నోటికి వచ్చేసేయాలి. అలా వస్తేనే మనకు సబ్జెక్ట్ వచ్చినట్టు లెక్కన. ఓకే, ఏదైనా మనం ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నామంటే దాన్ని నోటెడ్ చేసుకోవాలి. అలా ఉండగలిగితేనే మనం సాఫ్ట్వేర్లో సక్సెస్ అవుతాం. ఏది అడిగినా చెప్పగలగాలి, అట్లా ఉండాలి. ఓకే, ఎందుకంటే థియరిటికల్గా ఎంతైతే తక్కువ లిమిటెడ్గా అడుగుతారో ప్రాక్టికల్గా కూడా అంతే అడుగుతాడు. ఎంట్రీస్ లోపల ఎలా చేంజెస్ అవుతాయి, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రియేట్ అవుతుంది కూడా చెప్పాలి, నోటితో చెప్పగలగాలి. అప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ ఉందని ఐడెంటిఫై చేస్తాడు. సార్ సిస్టమ్ ఇస్తే చేసి చూపిస్తాను సార్ అంటే అందరూ చూపిస్తారు సిస్టమ్ ఇస్తే, దాంట్లో ఆ పక్క పర్సన్స్కి నీకు డిఫరెన్స్ ఏముంది ఇంకా. ఓకే, అవన్నీ చూపించాలి. ఓకేనా? సో డన్, రెడీ. ఓకే, నాకేం చెప్పాలంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు 3 చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అని చెప్తాను. సార్ రెంట్, ఓకే, నామినల్ అకౌంట్ అవుతుంది, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. క్యాష్ వచ్చేసి మనకి రియల్ అకౌంట్ అవుతుంది. సో రెంట్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది. ఇది ఫస్ట్ క్లాస్ వరకు. తర్వాత సార్ సెకండ్ క్లాస్కి వస్తే రెంట్, మనకి సెకండ్ క్లాస్ వస్తే రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది, ఇంకా క్యాష్ అవసరం లేదు, క్యాష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది సార్ గ్రూప్ అని చెప్పాలి. ఓకే, ఈ రెంట్ అనేది ఏ ఫంక్షన్ కిందికి వస్తుందని చెప్తే పేమెంట్ వస్తుందని చెప్పాలి. ఇలా 3 క్లాసు నోటితో చెప్పాలి. అర్థమైందా? ఎనీ డౌట్స్? క్లియర్ కదా? హలో, క్లియర్ కదమ్మా? యా, డన్. రెడీ. ఫస్ట్ వన్, గిరీష్ రెడీ? ఓకే సార్. యా, గిరీష్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్. చెప్పు. ఓకే,
business with a capital. Okay. Okay, so capital is the credit. Cash is the debit. ఓకే, క్యాపిటల్ ఏం అకౌంట్ వస్తుంది? Capital is a capital account, sir. అట్లా కాదు, ఏ పర్సనలా రియలా నామినలా? Capital అనేది రియల్ అకౌంట్ సార్, పర్సనల్ అకౌంట్. వెరీ గుడ్. ఓకే, క్యాపిటల్ పర్సన్. యా గుడ్. క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ గ్రూప్ క్యాపిటల్ వస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఏ కీలో ఎంటర్ చేసుకోవాలి? క్యాపిటల్ వచ్చేసి మనము ఎఫ్ఐ సార్. ఎఫ్ఐ వస్తుందా? ఆలోచించు. ఇప్పుడు మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉండమ్మా. ఓకే, క్యాపిటల్ అంటే ఏంటి? బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? బిజినెస్ కి ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే బిజినెస్ కి ఏమవుతుంది? ఇన్కమ్ అంటే ఎక్స్పెన్సా పేమెంటా? అచ్చా, పేమెంటా రిసిప్టా? రిసిప్ట్. ఓకే, F6. సో క్యాపిటల్ అనేది బిజినెస్ కి ఇన్కమ్ అంటే ఏ కిలో ఎంటర్ చేసుకోవాలి ఫంక్షన్ కి? F6. సూపర్. అది ఎందుకంటే బిజినెస్ కి అది ఇన్కమ్ అవుతుంది కాబట్టి, ఇన్కమ్ అంటే మనకి రిసిప్ట్ లో వస్తుంది. ఓకేనా? సూపర్. అండ్ నెక్స్ట్ వన్, పర్చేస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. చెప్పు. ఓకే సార్, పర్చేస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. ఓకే సార్, పర్చేస్ అకౌంట్ డేటా టు అట్లా నాకు అట్లా వద్దు, అట్లా వద్దు. అది మీ కాలేజ్ స్టైల్, అది నా స్టైల్ చెప్పు. ఓకే ఓకే సార్. ఓకే, పర్చేస్ అనేది వచ్చి రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. ఓకే, బాలాజీ వచ్చేసి పర్సనల్ అకౌంట్ సార్. ఓకే, ఏది డెబిట్ ఏది క్రెడిట్ అవుతుంది? డెబిట్ పర్చేస్ అవుతుంది, క్రెడిట్ బాలాజీ అవుతుంది. ఓకే, వాటి గ్రూప్స్ చెప్పు. వాటి గ్రూప్స్ వచ్చి పర్చేస్ గ్రూప్ సార్. ఓకే, బాలాజీ వచ్చేసి బాలాజీ 750 అంట. మా మ్యూట్ లో పెట్టుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి సార్. ఇది బ్యాంక్ నేమ్స్, మామూలు నేమ్స్ వచ్చాయి సార్. బాలాజీ ట్రేడర్స్ ఏమొస్తుంది అండర్ లో? బాలాజీ ట్రేడర్స్ అంటే బ్యాంక్ నేమ్స్ వస్తుంది కదా సార్. మామూలుగా అయితే బ్యాంక్ నేమ్స్ వస్తుంది. మామూలు నేమ్స్ అంటే గిరీష్ ఏమైనా క్లాసెస్ ఏమైనావు? విన్నాను సార్, బాగానే. మళ్ళీ ఏంటి ఫస్ట్ లోనే వెళ్ళిపోతుంది? నీ కంపెనీ మార్కెట్లో ఉన్న సప్లయర్ దగ్గరికి వెళ్ళి సరుకు పర్చేజ్ చేస్తుందంటే ఆ ఇచ్చే పర్సన్ ఏమంటారు? గివర్, క్రెడిటర్స్. ఓకే, అది చెప్పు, ఏమవుతుంది? క్రెడిటర్స్. టాలీ నేమ్ ఏంటి దానికి? క్రెడిటర్స్ అంటే ఫుల్ నేమ్ ఏంటి? సన్రీ క్రెడిటర్స్. అది రావాల్సింది. ఓకే, చూడండి. ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఫంక్షనల్ కి వచ్చి పర్చేస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. పర్చేస్ కి వచ్చేసి F9 సార్. సూపర్. ఓకే, గుడ్. అండ్ ఓకే గిరీష్, థ్యాంక్ యూ. మ్యూట్ లో పెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ. అండ్ పూజిత. ఎస్ సార్. రెడీ? ఎస్ సార్. యా. సేల్స్ టు కావ్య ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ చెప్పు. సేల్స్ వచ్చేసరికి రియల్ అకౌంట్ సార్. కావ్య వచ్చేసరికి పర్సనల్ అకౌంట్. ఓకే ఓకే, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? సేల్స్ క్రెడిట్ అవుతుంది సార్, కావ్య డెబిట్ అవుతుంది సార్. ఓకే, గుడ్. గ్రూప్స్? సేల్స్ వచ్చేసరికి సేల్స్ గ్రూపే సార్. కావ్య వచ్చేసరికి సన్రీ డేటాస్ సార్. ఓకే, గుడ్. ఫంక్షన్ కి ఏం వస్తుంది? ఫంక్షన్ కి వచ్చేసరికి F8 సార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఒకసారి సార్, క్రెడిట్ ఏనా సార్? సన్రీ డెబ్టార్స్. ఓకే సార్, F8 సార్. సన్రీ డెబ్టార్స్. ఓకే, F8 సార్.
ఓకే డన్. తర్వాత పర్చేజ్ ఫర్ క్యాష్, సెకండ్ వన్. పర్చేజెస్ వచ్చేసరికి రియల్ అకౌంట్ సార్. క్యాష్ ఆల్సో రియల్ అకౌంట్ సార్. ఓకే, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? పర్చేజెస్ వచ్చేసరికి డెబిట్ అవుతుంది సార్. క్యాష్ వచ్చేసరికి క్రెడిట్ అవుతుంది. ఓకే గుడ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? పర్చేజెస్ అకౌంట్. ఫంక్షన్ కి వచ్చేసరికి F7 సార్. ఏంటి? నో సార్ F9 సార్. F9. దానికి మళ్ళీ ఇంతసేపు ఆలోచించకూడదు. ఓకే ఓకే గుడ్. ఓకే గుడ్. అండ్ ఓకే పూజిత, మ్యూట్లో పెట్టుకో. థ్యాంక్ యూ. అండ్ శివకృష్ణ, రెడీ? ఓకే, రెడీనా? సార్ రెడీ. ఓకే ఓకే శివకృష్ణ, నువ్వు ఈరోజు జాయిన్. ఓకే ఓకే డన్. ఓకే లీవ్ ఇట్. మ్యూట్లో పెట్టుకో కృష్ణ. డన్. శ్రీను, మ్యూట్ ఆన్ చేయి. యా, లాస్ట్ 3 క్లాసెస్ బేసిక్ క్లాస్ జరిగినా అన్ని నేర్చుకున్నాం అనుకుంటున్నాను. గ్రూప్లో సక్సెస్గా చెప్పాలి. ఓకే ఓకే సార్. యా డన్. నెక్స్ట్ వన్, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI బ్యాంక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్యాష్ రియల్ అకౌంట్ సార్. ఓకే, బ్యాంక్ వచ్చి పర్సనల్ అకౌంట్ సార్. ఓకే, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ డిపాజిట్ టు SBI కాబట్టి క్యాష్ మన దగ్గర నుంచి వెళ్తుంది. ఓకే, రియల్ అకౌంట్ రూల్ ప్రకారం గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ సార్. ఓకే వెరీ గుడ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ సార్. ఓకే సూపర్. గ్రూప్స్ క్యాష్ వచ్చి నార్మల్ తీసుకుంటుంది. క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది, అది అవసరం లేదు. బ్యాంక్ ఏమొస్తుంది? గ్రూప్ బ్యాంక్ అకౌంట్ సార్. సూపర్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? క్యాష్ ఇది కాంట్రా సార్, F4. ఓకే సూపర్. నెక్స్ట్, అండ్ క్యాష్ సేల్స్. ఓకే సార్. క్యాష్ సేల్స్ వచ్చి క్యాష్ రియల్ అకౌంట్, సేల్స్ కూడా రియల్ అకౌంట్ సార్. ఓకే వెరీ గుడ్. ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ సేల్స్ మనం సేల్స్ చేసాం సార్. దీని రూల్ ప్రకారం క్యాష్ మనకు కమ్మిన్ సార్. క్యాష్ డెబిట్, సేల్స్ క్రెడిట్ సార్. ఓకే వెరీ గుడ్. గ్రూప్స్ ఏమొస్తాయి? క్యాష్ డిఫాల్ట్ గా క్యాష్ సార్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంటుంది డిఫాల్ట్ గా. సేల్స్ ఏమొస్తుంది? సేల్స్ అకౌంట్స్. ఓకే. ఫంక్షన్ కి ఏమొస్తుంది? సేల్స్, క్యాష్ సేల్స్ కాబట్టి F8 సార్. ఓకే సూపర్. మ్యూట్ లో పెట్టుకో. ఓకే సార్. నెక్స్ట్, ముస్తక్, ఓపెన్ ఇట్. ఓకే చెప్పండి సార్. యా, జస్ట్ డ్రాయింగ్స్. సార్ డ్రాయింగ్స్. హలో హలో వినపడుతుందా? జస్ట్ డ్రాయింగ్స్. జస్ట్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ సొంత పడగలదు సార్. యా, సో అది చెప్పు. ఆ డ్రాయింగ్స్ అనేది క్యాపిటల్ కాబట్టి పర్సనల్ తీసుకుంటాం సార్. ఓకే. డెబిటా క్రెడిటా? డెబిటా క్రెడిటా? డ్రాయింగ్స్ అంటే సొంత పడగలదు సార్. డ్రాయింగ్ ఐడియా లేదు సార్. ఓకే. డ్రాయింగ్స్ అనేది డెబిట్ అవుతుంది, క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అవుతుంది. యా, సో ఏ కిలో ఎంటర్ చేసుకుంటావు. ఇప్పుడు బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం డబ్బులు తీసుకున్నావు, నువ్వు తర్వాత ఇస్తావు అమౌంట్ కొద్ది రోజుల తర్వాత. అది పక్కన పెడితే బిజినెస్ నుంచి డబ్బులు తీసుకున్నావు అంటే అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ముస్తక్ మ్యూట్ ఆన్ చేయి. చెప్పండి సార్. బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా సార్? బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా అంటున్నాను. బిజినెస్ ఇన్కమ్ సార్. ఇన్కమ్ ఎందుకు అవుతుంది? బిజినెస్ నుంచి డబ్బులు వెళ్తుంటే బయటికి బిజినెస్ ఓనరు తన పర్సనల్ యూజ్ కోసం బిజినెస్ నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు, దాని మీద ఇంట్రెస్ట్ అనేది సంస్థ వేరు అన్నారు సార్. ఓనర్ తీసుకుంటున్నాడు కాబట్టి నువ్వు మళ్ళీ ఇచ్చేంత వరకు తర్వాత అది ఇన్కమ్ అవుతుంది. నువ్వు ఇచ్చేంత వరకు అది ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్ అవుతుంది సార్. ఏ కిలో ఎంటర్ చేసుకోవాలి?
అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా సార్. ఎక్స్పెన్సెస్ పక్కన పెట్టు, ఫంక్షన్ కి ఏ వెయిట్ లో ఎంటర్ చేసుకోవాలి ఫంక్షన్ కి? ఎఫ్ఐఓ సార్. అది చెప్పు. ఎఫ్ఐఓ పేమెంట్ అవుతుంది. ఓకే, పేమెంట్. యా డన్. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. కంప్యూటర్ పర్చేస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. కంప్యూటర్ పర్చేస్ అనేది రియల్ అకౌంట్ సార్. ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలా? పర్చేస్ క్రెడిట్ అన్నప్పుడు పర్చేస్ తీసుకోకూడదు సార్, సండ్రీ క్రెడిటర్ తీసుకోవాలి. పర్చేజ్ పక్కన కంప్యూటర్ వచ్చిందంటే పర్చేజ్ అనేది తీసుకోవాలా అంటున్నాను. పర్చేస్ పక్కన కంప్యూటర్ వచ్చినప్పుడు సార్ తీసుకోవాలి సార్. ఎందుకు తీసుకోవాలి? అది అసెట్టా స్టాకా? ఏ సార్? కంప్యూటర్ అనేది అసెట్టా స్టాకా? అసెట్ సార్. అసెట్ వచ్చినప్పుడు పర్చేజ్ తీసుకోవచ్చా మనం? సార్ అది ఐడియా లేదు సార్ నాకు. ఓకే, యాక్చువల్గా క్లాస్ కూడా సార్ చూడలేదు సార్, ఇంకా బిజీ అయిపోయా. క్లాస్ వింటున్నావు కదా, 3 days నుంచి వస్తున్నావు కదా. వింటున్నా. మళ్ళీ ఇవే ఈ బేసిక్సే మనం స్టాండర్డ్ గా ఉండాలి అంటున్నాను. ఇవి ఇక్కడే మీరు అర్థం కాలేకపోతే ఎంట్రీస్ పాస్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? బేసిక్స్ నేను పదే అడుగుతున్నాను. బేసిక్స్ స్టాండర్డ్ గా ఉండాలి. ఏ దాంట్లో, ఇదే సాఫ్ట్వేర్ కాదు, ఏ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా బేసిక్ స్టాండర్డ్స్ ఉండాలి. ఈడ అర్థమైందంటే ఈ 3 రోజుల క్లాసులు మీరు వినింటే అర్థమైంటే ఇవే డెబిట్ క్రెడిట్లు, ఇవే ఫంక్షన్ కీస్లు, ఇవే గ్రూప్లు ఈజీగా టప్ప చేసుకుంటూ వెళ్తారు టాలీలోకి వచ్చినప్పుడు. ఓకే, సో అది ఓకే. కంప్యూటర్ అనేది ఫిక్స్డ్ అసెట్ వస్తుంది. యా, అక్కడ బాలాజీ ట్రేడర్స్ అనేది మనకేమవుతాడు? సండ్రీ క్రెడిటర్ అవుతాడు. సో అదేమవుతుంది మనకి? అతను గివర్. ఓకేనా? అతని క్రెడిట్ అవుతాడు. ఓకేనా? కంప్యూటర్ అనేది డెబిట్ అవుతుంది. ఏ గ్రూప్స్ ఏమొస్తాయి అండర్ లో చెప్పు? పర్చేస్ కి పర్చేజ్ వచ్చింది సార్. పర్చేజ్ తీసుకోకూడదు. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ సార్. బాలాజీ ట్రేడర్స్ సండ్రీ క్రెడిటర్స్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఒక అసెట్ ని అప్పుగా పర్చేజ్ చేస్తే ఫంక్షన్ కి ఎక్కడ ఎంటర్ చేసుకోవాలి? అప్పుగా ఎంటర్ చేసుకుంటే. అప్పుగా పర్చేజ్ చేసిందంటే సంస్థ ఫంక్షన్ కి ఏది తీసుకోవాలి? అప్పుగా పర్చేజ్ చేసుకుంటే అప్పుడు ఎక్స్పెన్సెస్ తెచ్చు కదా సార్. F7 లో పోస్ట్ చేసుకోవాలి. రిసిప్ట్ లోనా సార్? F7 జర్నల్. ఓకే, జనరల్. ఓకే, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ సార్. నేను ఏం చెప్పాను? ఆ 4 ప్రాబ్లమ్స్ తో పాటు వీటి మీద మీరు కన్ఫ్యూజ్ గా ఉంటారనే ఇంకా పర్చేజ్ మీద, సేల్ మీద, అసెట్స్ మీద ఒక 20 వరకు మీకు చెప్పున్నాను. ఎందుకంటే ఇలాంటి డౌట్స్ ఉండకూడదు అనేసి ఎక్స్ట్రాగా. ఓకే, సో ఒకసారి అవి చూసుకో బాగా, బేసిక్స్ అన్ని. ఓకేనా? చూసుకుంటాను. యా డన్. ఓకే, మ్యూట్ లో పెట్టుకో. ఓకే స్వాతి, రెడీ? yes sir. యా, నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. హలో చెప్పండి సార్. ఐ యామ్ ఏబుల్ టు మళ్ళీ రిపీట్ చేయండి సార్. కమిషన్ రిసీవ్డ్. ఓకే, కమిషన్ వచ్చి నామినల్ అకౌంట్ సార్. ఓకే, సో దట్ ఈస్ ఇన్కమ్ ఫర్ కంపెనీ. సో ఇట్స్ కమ్స్ అండర్ F6. కమిషన్ టు క్యాష్. ఓకే, నేను చెప్పిన ప్రాసెస్ చెప్పు. పక్కన క్యాష్ ఉండాలిగా, అది కూడా ఇన్ఫార్మ్ చేయి. ఓకే, క్యాష్ ఇస్ ద రియల్ అకౌంట్. ఓకే, కమిషన్ రిసీవ్డ్ నామినల్ అకౌంట్, క్యాష్ ఇస్ ద మనకి రియల్ అకౌంట్. కమిషన్ అనేది క్రెడిట్ అవుతుంది, క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. గ్రూప్ చెప్పు. కమిషన్ రిసీవ్డ్ గ్రూప్ F6. గ్రూప్ నాట్ ఫంక్షన్. సారీ, ఇట్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్ కి is F6. ఓకే, కమిషన్ పెయిడ్. కమిషన్ వచ్చి నామినల్ అండ్ క్యాష్ వచ్చి రియల్ అకౌంట్. అండ్ కమిషన్ paid is under group is indirect expenses. Okay. And function key is F5. ఓకే, సూపర్. ఓకే, మ్యూట్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ రాజేశ్వరరావు, మీరు ఓపెన్ చేయండి సార్. యా డన్. రెడీ? రెడీ సార్. యా డన్.
అండ్ డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ అండి. డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్. యా ఓకే సార్. డిప్రిషియేషన్ నామినల్ సార్. ఓకే. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. ఓకే సార్. నామినల్ వచ్చేటప్పటికి డెబిట్ వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ లాసెస్ సార్. క్రెడిట్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ప్రాఫిట్స్ సార్. ఓకే. ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది సార్? ఫర్నిచర్ వచ్చేటప్పటికి క్రెడిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. డిప్రిషియేషన్ సార్ ఫంక్షన్ డిప్రెషన్ వచ్చేటప్పటికి మీకు డెబిట్ అవుతుంది. ఫంక్షన్ కి వచ్చేటప్పటికి F7. ఫంక్షన్ కి F7 జనరల్ వచ్చారు సార్. యా గ్రూప్స్ చెప్పండి. ఆ రెండింటికి గ్రూప్స్ ఏది అండర్ కిందకి వస్తుంది సార్? ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ సార్. డిప్రిషియేషన్ డిప్రిషియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సూపర్ అండి. వెరీ గుడ్. యా నెక్స్ట్ వన్ పర్చేజ్. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ రిటర్న్ టు కావ్య ట్రేడర్స్. ఇది చెప్పండి. పర్చేజ్ రిటర్న్స్ వచ్చేటప్పటికి పర్చేజ్ అకౌంట్ సార్. ఓకే. ఓకే. రియల్ అకౌంట్ వస్తుంది అది. గ్రూప్. ఓకే. మీకు క్రెడిట్ ఎవరండి? పర్చేజ్ రిటర్న్ టు కావ్య ట్రేడర్స్. కావ్య ట్రేడర్స్ వచ్చేటప్పటికి మనకి సెండరీ క్రెడిటర్స్ అవుతారు సార్. ఓకే గుడ్. ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది సార్? రియల్ అకౌంట్ వచ్చి మనకి డెబిట్ వచ్చేటప్పుడు కమ్స్ ఇన్ సార్. క్రెడిట్ వచ్చేటప్పటికి గోస్ అవుట్ సార్. ఓకే. రూల్స్ ఓకే. పర్చేజ్ రిటర్న్ డెబిటా క్రెడిటా? డెబిట్ సార్. డెబిట్ నోట్ ఇవ్వాలి మనం. పర్చేజ్ రిటర్న్ అనేది డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? పర్చేజ్ రిటర్న్ డెబిటా క్రెడిటా? కావ్య డెబిటా క్రెడిటా? సార్ పర్చేజ్ రిటర్న్ డెబిట్ ఎందుకు అవుతుంది? మనం రిటర్న్ ఇస్తున్నాం కదా సార్. రిటర్న్ ఇస్తున్నామంటే అర్థం ఏంటి? మన దగ్గర నుంచి గూడ్స్ వెళ్ళిపోతున్నాయి బయటికి. సో అది క్రెడిట్ కదా. సో కావ్య అనేది డెబిట్ అవుతుంది. అవును సార్. ఓకే గుడ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? క్రెడిట్ నోట్ సార్. అది క్రెడిట్ నోట్ ఇన్వెంటరీకి వస్తుంది. ఓకేనా? అది ఇప్పుడు కాదు. సో ఏ ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఫంక్షన్ కి ఐడియా లేస్తాం. F7 వస్తుంది. F7. ఓకే సార్. ఓకేనా? యా గుడ్. అండ్ నెక్స్ట్ శివపార్వతి. యా రెడీ సార్? వినపడుతుందమ్మా? హలో. ఎస్ సార్. యా రెడీనా? హలో. వినపడుతుందమ్మా? ఓకే 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 డన్. ఓకే డన్. అండ్ నెక్స్ట్ వన్ సాలరీస్. సాలరీస్ సాలరీస్ చెప్పు. సాలరీస్ నామినల్ అకౌంట్. ఓకే. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ F5 సార్. గ్రూప్ ఏమొస్తుంది అంటారు? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఓకే వెరీ గుడ్. ఫంక్షన్ కి F5 సార్. ఓకే వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వన్ ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ చెక్. ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ చెక్. చెప్పు. ప్రియా ట్రేడర్స్ సన్రీ డెబిటర్స్. ప్రియా ట్రేడర్స్ సన్రీ డెబిటర్స్ సార్. అండ్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ సార్. ఓకే వెరీ గుడ్. ఫంక్షన్ కి అండ్ గ్రూప్స్ ఎక్కడ వస్తాయి? ఓకే. ఫంక్షన్ కి ఎక్కడ వస్తుంది చెప్పు. సోల్డ్ టు కంప్యూటర్ సోల్డ్ టు F7 సార్. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ చెక్. F6 వస్తుంది. ఓకే. యా డన్. ఓకే మ్యూట్లో పెట్టుకో. తర్వాత సాయి కుమార్. సాయి కుమార్ ఓపెన్. సార్. యా రెడీ. ఓపెన్ చేశాను సార్. యా డన్.
రెడీ సార్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్. మెషినరీ పర్చేజెస్ మిషనరీ పర్చేస్ ఫర్ క్యాష్. మిషనరీ వచ్చేసి రియల్ అకౌంట్ సార్. మిషనరీ వచ్చేసి రియల్ అకౌంట్, క్యాష్ వచ్చేసి కూడా రియల్ అకౌంట్. ఓకే. సో మిషనరీ వస్తుంది కాబట్టి రియల్ అకౌంట్ వచ్చేసి కమ్స్ ఇన్. సో డెబిటర్ సార్. క్యాష్ క్యాష్ డెబిటర్. సో మిషనరీ డెబిటర్, క్యాష్ గోస్ అవుట్, క్రెడిట్. ఓకే. మెషినరీ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? మిషనరీ అండర్ గ్రూప్ నిమిషం సార్.